చాలా మంది డెఫినేషన్స్ బట్టి కొట్టేసి సూపర్ టాపిక్ ఏంట్రా అంటే ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. ఎవరైనా వెళ్ళి ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంట్రా అంటే ఆ ఊప్స్ ఏముంది భయ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దానిలో 4 పిల్లర్స్ ఉంటాయి, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటారు. బట్ అది రియల్ లైఫ్ లో ఎలా యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం, అసలు ఊప్స్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగామంటే ఎవ్వడు మాట్లాడు. సో ఈ వీడియోతో మీకు పిచ్చ క్లియర్ వచ్చేస్తుంది అసలు ఊప్స్ అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం ఇదంతా. ఈ వీడియోలో మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోస్ నుండి ఈ 4 పిల్లర్స్ గురించి మనం మాట్లాడదాం. ఒక్కో రోజు ఒక వీడియోతో దుమ్ము లేపేద్దాం. అసలు ఈ ఊప్స్ అంటే ఏంట్రా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇది క్లాసెస్ తో అండ్ ఆబ్జెక్ట్స్ తో డీల్ చేస్తుంది. అసలు ఈ ఊప్స్ కాన్సెప్ట్ యూస్ చేయకుండా మనం కోడ్ రాసామంటే ఏమవుతుందంటే మనం డెవలప్ చేసే అన్ని ఫీచర్స్ మొత్తం ఒకటే ఫైల్ లో ఉంటాయి అనమాట. సో దట్ ఆ కోడ్ లెంత్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా పెరుగుతుంది, ఆ కోడ్ మొత్తం మెస్సీగా అయిపోతుంది, ఆ కోడ్ మొత్తం ఆ రాసిన డెవలపర్ తప్ప ఎవరికి అర్థం కాదనమాట. సో దట్ నువ్వు ఆ డెవలపర్ ని చేంజ్ చేయాలని కూడా నువ్వు భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే కోడ్ మొత్తం వాడికి మాత్రమే తెలుసు. ఇన్ కేసు ఏదైనా బగ్ వస్తే సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. అది చాలా రిస్క్ కూడా. నువ్వు కోడ్ లో వేలు పెట్టావంటే ఇంకో కోడ్ ఎగిరిపోతుంది, ఎందుకంటే మొత్తం కోడ్ ఒకటే దగ్గర ఉంది కదా. సో ఒక కోడ్ లో ఎర్రర్ వచ్చిందంటే మొత్తం సిస్టమే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో దీని వల్ల బగ్స్ ని ఫిక్స్ చేయడం కష్టం అవుతుంది, అప్లికేషన్ లోడింగ్ టైం పెరుగుతుంది, మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది. కామెడీ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం కార్ బానెట్ ఓపెన్ చేస్తే వెనక సీట్ ఊపితే ఎలా ఉంటది, అలా ఉంటది అనమాట. ఎందుకంటే కోడ్ మొత్తం ఒకటే చోట ఉంటది కాబట్టి నువ్వు ఒక్క దాంట్లో వేలు పెట్టావంటే ఇంకో కోడ్ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట, ఇంకో కోడ్ ఎగిరిపోతుంది. సో ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి మనకు వచ్చింది ఏంటంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్ అన్నది వచ్చింది అనమాట. ఇందులో మనం క్లాసెస్ తో అండ్ ఆబ్జెక్ట్స్ తో డీల్ చేస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది అనుకోండి, అందులో యూజర్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఆర్డర్ పెట్టాడు అంటే సో దాని బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటదంటే ఆ యూజర్స్ కి సపరేట్ క్లాస్ ఉంటుంది, ప్రోడక్ట్స్ కి సపరేట్ క్లాస్ ఉంటుంది, ఆర్డర్స్ కి సపరేట్ క్లాస్ ఉంటుంది. సో దట్ నువ్వు ఎందులో చేంజెస్ కావాలో అందులో వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో నీకు కోడ్ రియూజబుల్ గా అవుతుంది, కోడ్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ, ఏదైనా బగ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే నీకు ప్రొడక్ట్స్ లో ఏదైనా బగ్ వచ్చింది అనుకో, నువ్వు వెళ్ళి ప్రోడక్ట్ క్లాస్ లో వెళ్ళి చేంజ్ చేసుకుంటావు, నువ్వు మిగతా క్లాసెస్ లో కెలుక్కుంటూ కూర్చోవు కదా. సో అందుకనమాట కోడ్ రియూజబిలిటీ కూడా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. సో అది భయ్య ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఒక చిన్న బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో రేపటి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊప్స్ కాన్సెప్ట్ గురించి పిచ్చ క్లియర్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. డెఫినేషన్స్ గురించి నేను మాట్లాడట్లేదు, డెఫినేషన్స్ నీకు కావాలంటే గూగుల్లో వెతుక్కో. ఇండస్ట్రీకి ఎలా కావాలో అలా ఇండస్ట్రీలో ఆ కాన్సెప్ట్ ని ఎలా యూజ్ చేస్తామో రేపటి నుండి మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ తో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోస్ అనేది నువ్వు మిస్ అవ్వకూడదు అంటే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో, కుదిరితే నీ ఫ్రెండ్ తో కూడా షేర్ చేయి, కకృతి పడకుండా ఫాలో చేయడం అయితే మర్చిపోకు. రైట్ మీరు ఉంటా, బాయ్.